కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహిళలను కొంచెం ఇంట్లో ఉన్న మహిళలను తీసుకొచ్చి ప్రభుత్వంలో సొసైటీలో ఒక వాల్యూ కలగడానికి చాలా ప్రోత్సహిస్తుండే ఓకే. కానీ రైతుల పరంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కరెక్ట్ అని నేను అనను. మైనస్ అనే అంట. ఇప్పుడు చాలా మంది ఈ ఇయర్ లో మార్కెట్ విషయంలో కానీ రైతులు ఒడ్ల విషయంలో కానీ చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. అంత ముందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకని అలాగని ఏ రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒడ్లు అమ్ముడు పోయినాయి, ఎక్కడ కూడా ఏ ప్రాబ్లమ్స్ లేదు, రైతుల ఆత్మహత్యలు అనేవి ఏమి లేవు, రైతు బంధు కూడా పడింది. ఇప్పుడు ఈ మహిళల విషయంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఓకే కానీ మిగిలిన విషయాలలో ఓకే అని నేను అన్నాను. టీఆర్ఎస్ గవర్నమెంటే మంచిగా చేసింది రైతులకు. మెయిన్ రైతుల కష్టాన్ని గుర్తించిండు కేసీఆర్. మెయిన్ రైతే రాజు అని అన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్కి కానీ ఇప్పుడు ఈ తెలంగాణకి ఎక్కడనైనా రైతే వెన్నుముక్క. రైతు లేనప్పుడు ఒక రైతునే మీరు కాపాడలేకపోయారు. మనం తినే అన్నం ఏ నుంచి వస్తుంది? రైతు లేనప్పుడు ఆ రైతునే కాపాడట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ తప్ప. అన్ని మహిళల పరంగానైతే బాగుంది. ఒడ్లు కొనుగోలు విషయం వల్లనే ప్రతి ఒక్క సెంటర్ లో కూడా చాలా ఇబ్బందులు, రైతులు మస్తు ఇబ్బందులు పడి ఇయ్యరు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుర్రు. రైతులది ఒక్కటే బాలేదు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని మంచిగానే ఉన్నాయి. మహిళలను మస్తు డెవలప్ చేస్తుండ్రు. ఇంత లేదు మేడం, లేదు అసలు లేదు. రైతు బంధు టయానికి వేసిండు. మనకి ఎప్పటికప్పుడు ఒడ్లు మంచిగా కొనుగోలు అయినాయి. ఇంత ఇబ్బంది అయితే రైతులు పడలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు తెలీదమ్మా, ఇంకా పడలేదుగా మేడం. రైతు బంధు ఇంకా పడలేదు, పడితే వస్తున్నాయి అన్నట్టు. ఇంత ముందుకైతే వేసిండు, వేసిండు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా రైతు బంధు వేసిండు. ఇప్పుడు ఈ కార్ అయితే పడలేదు, ఎప్పుడు పడితే తెలియదు. కానీ రైతు అనేటోడు ఉంటేనే ఇప్పుడు ఎక్కడైనా మంచిగా ప్రతి ఒక్కరికి ఇంత అన్నం అనేది దొరుకుతుంది. రైతే గట్టిగా లేనప్పుడు ఏం చేస్తారమ్మా? ఒడ్లు పండించే రైతులను ఇంత ఇబ్బంది పెట్టిస్తే రైతు వ్యవసాయం చేయలేడు. రైతుల పరంగా మాత్రం కేసీఆర్ గ్రేట్ నన్ను అడిగితే. ఆ రైతుల కష్టం చూసిండు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతసేపు ఉన్నా మహిళలను బలోపేతం చేస్తుండు. ఇది మంచి వ్యక్తి, ఇది మంచి పనే. ఎందుకు అని అంటే ఇంట్లో ఉన్న మహిళలు ఇంట్లో చాలా మంది ఇంట్లోనే అర్థం చేసుకోవట్లేరు. కానీ మనకు సొసైటీలో ఆడవారికి ఒక వాల్యూ ఉండాలనేసి 10 మందిలో తిరగాలనేసి బయటికి తీసుకొచ్చి ప్రోత్సహిస్తున్నాడు రేవంత్ అన్న. ఇది బాగుంది. కానీ రైతుల పరంగా మాత్రం మైనస్ అండి. నేనా టీఆర్ఎస్ పాలనే బాగుందంట. ఎందుకు చేయలేడు? నీళ్లు తీసుకొచ్చిండు, 24 గంటల కరెంటు తీసుకొచ్చిండు, రైతు బంధులు వేసిండు, ప్రతి ఒక్కటి మేడం. ఎట్లనైనా రైతులను మాత్రం మస్తు ఆలోచించి చూసిండు, రైతులను చూసిండు. అవును, రైతుల వల్ల అందరు డెవలప్ అవుతారు. రైతు మాత్రం డెవలప్ అవ్వట్లేదు. రైతు ఎప్పటికీ అక్కడే ఉండిపోతుండు. రైతు జీవితం మాత్రం మారట్లేదు. కానీ రైతులు మారాల మేడం. రైతు కష్టం అర్థం చేసుకున్నప్పుడే. అంటే రైతులకి ముందంజ పీట ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా సభలలో చెప్పడం జరిగింది. ఏది కనిపించట్లేదు మేడం. మరి అదైతే కనిపించట్లే అన్నాడు, కానీ మరి అదైతే ఇప్పుడైతే కనిపించట్లేడు. ఇక ముందు ఏమైనా చేస్తాడో తెలియదు. ఒక్క గింజ ధాన్యం లేకుండా నేను కొనేస్తా అని చెప్పేసి కూడా చెప్పిండు. ఏం కొన్నాడు మేడం? ఏం కొన్నాడు? లారీలలో వస్తలేరు, ఇష్టం వచ్చినట్టు లారీలలో డబ్బులు ఇచ్చి మార్కెట్ డబ్బులు మా ఓట్లు మేము పండించిన పంట మా లారీలకు డబ్బులు లంచం ఇచ్చి తీసుకొచ్చుకొని అమ్మించుకున్నాం. చాలా మంది ఆ రైతులు సూసైడ్ చేసుకురు. ఎందుకు తెలియదు? ఎంపీడీఓ కాడి వేరు, అన్ని అందరికి తెలుసు మేడం. కానీ ఒక రైతు విషయంలో మాత్రం పట్టించుకోలేదు మేడం. మహిళలకు మాత్రం మంచిగా ఉంది. అంతే. మహిళలకు ఏం చేసిండు మేడం? పెట్రోల్ బంకులు ఇచ్చిండు, మాకు ఒక బస్సు ఇచ్చిండు, మీ కాళ్ళ మీద మీరు నిలబడి బతకాలని స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసిండు, పావుల మీద రుణాలు ఇచ్చిండు, మాకు ఇన్సూరెన్స్లు చేసిండు, మాకు అన్ని పావులమిత్తి రుణాలు ఇస్తుండు. మహిళలు మాత్రం 100% మంచిగా చేస్తుంది మేడం. రేవంత్ రెడ్డి కోటీశ్వరులు అవుతాం మేడం, అయితే మా మీద మాకు నమ్మకం లేకపోతే ఎట్లా? కల్పిస్తున్నాడు, అది వాస్తవం మేడం, కల్పిస్తున్నాడు. మేము కూడా వాటిని ఉపయోగించుకొని మా కాళ్ళ మీద మేము నిలబడి మేము కూడా ఆయన ఆశయాన్ని నెరవేర్చాలన్న ఆలోచనతోటి మేము కూడా ఉన్నాం మేడం. మరి మహిళలను మంచిగా చూస్తున్నారు అనేసి అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మరి ఎవరికి పీఠమైపోతున్నారు? నేనా మేడం? కాంగ్రెస్కే వేస్తాం మేడం. కేసీఆర్ మంచిగా చేస్తున్నారు.
కాంగ్రెస్కే వేస్తాం. మా మహిళల తరపున అయితే కాంగ్రెస్ చేస్తుందిగా మేడం. మా మా మహిళలను ఇంత స్థాయికి తీసుకురాలేదు కేసీఆర్. 10 సంవత్సరాల పాలనలో మహిళలు అట్టడుగుల మహిళా సంఘాలు అట్టడుగులోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు మహిళలు చెప్తున్నాం, ఇంటికి మహిళ మంచిగా ఉంటే ఇల్లు నిలబడుతుంది. ఈ సొసైటీకి మహిళ గట్టిగా ఉంటే సొసైటీ కూడా నిలబడుతుంది, సొసైటీలో కూడా మంచిగా ఉంటుంది అన్న ఆలోచన మరి డ్వాక్రా లోన్లు అవన్నీ అన్నీ వస్తున్నాయి మేడం, అన్నీ వస్తున్నాయి. అంత మంచిగా ఉంది. అంత మంచిగా మహిళలకు సంబంధించి అన్ని మంచిగా ఉన్నాయి మేడం. అంతే. అంటే వేరే పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారు అంటే మహిళలకి తులం బంగారం ఇస్తలేడు, 2500 ఇస్తలేరు అనేసి అంటున్నారు. అంటే ప్రీ బస్ ఒక 50 ఇయర్స్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి పెట్టి మిగిలిన నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి 2500 మహిళలకు ఇచ్చి ఉంటే బాగుండేది మేడం. మా ఆలోచన అందరికి ఫ్రీ బస్సులు అనేసరికి ఉద్యోగం చేసి 70-80 వేల జీతం తీసుకునే మహిళ కూడా బస్సు ఎక్కిపోతుంది. ఆమెకు వర్తిస్తే ఎట్లా మేడం? మొత్తమే ఒక 50 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టి ఉంటే మంచిగా ఉండు. మిగిలిన వాళ్ళకి చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి 2500 ఇచ్చి ఉంటే మంచిగా ఉంటుందని మా ఆలోచన మేడం.